పేరుకే ఇంటర్నేషనల్ స్కూల్, కానీ మిగతాదంతా లోకల్ కంటే దారుణం. ఇది సిక్కోలులోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ తీరు. ఇంటర్నేషనల్ రేంజ్ స్కూల్ అంటూ ఊదరగొడుతూ లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తోంది ఈ యాజమాన్యం. కానీ పిల్లల సేఫ్టీని మాత్రం గాలి కుదిలేసింది. అవును, సిక్కోలు సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ బరితెగించింది. పిల్లలను ఇళ్ల నుంచి తీసుకురావడానికి వాహనాలను నడుపుతోంది ఈ స్కూల్. ఒక్కో విద్యార్థి నుంచి నెలకు 2000 దాకా వసూలు చేస్తున్నారు. మీ పిల్లలను క్షేమంగా తీసుకువెళ్లి క్షేమంగా ఇంటి వద్ద దిగిపెడతామని ప్రామిస్ కూడా చేశారు. కానీ స్కూల్ వాహనాలు పూర్తిగా నిబంధనను అతిక్రమించాయి. స్కూల్ వాహనాల నెంబర్ ప్లేట్లు ఏవైనా ఎల్లో బోర్డుతోనే ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం వైట్ బోర్డులతోనే వాటిని నడిపిస్తున్నారు. అంటే రవాణా శాఖ నిబంధనలకు గాలి కుదిలేశారన్నమాట. అభంశుభం తెలియని విద్యార్థులు ప్రయాణించే వెహికల్స్ విషయంలో ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తున్నారు? ఇదే విషయాన్ని స్కూల్ యాజమాన్యం వద్ద ప్రస్తావించింది మహాప్రస్థానం. దీంతో ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఊగిపోయింది. మమ్మల్నే ప్రశ్నిస్తారా, అసలు మీరంతా ఎవరంటూ చిందులు తొక్కారు. జిల్లా కలెక్టర్ పిల్లలే మా స్కూల్లో చదువుతున్నారు, మీరు మమ్మల్నేం చేయలేరంటూ బెదిరించారు. అంటే కలెక్టర్ పిల్లలు అందులో చదివితే రూల్స్ వర్తించవా? కలెక్టర్ను కూడా మేనేజ్ చేసే స్థాయికి మీరు చేరుకున్నారా? అయినా మేం మిమ్మల్నేం చేస్తాం? కేవలం పిల్లల భద్రత గురించే మేం ప్రశ్నిస్తున్నాం. ఆ ప్రశ్నకు కూడా సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద సమాధానం లేదు. ప్రశ్నిస్తే బెదిరిస్తారా? ఇదేనా మీ సంస్కారం? స్కూల్ బస్సులు యథేచ్ఛగా రాంగ్ రూట్ లో ప్రయాణిస్తోన్నా పట్టించుకోని మీరు పిల్లల ప్రాణాలను ఏం కాపాడగలరు? కలెక్టర్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇంత జరుగుతున్న రవాణా శాఖ అధికారులు స్పందించారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోరు. విద్యార్థుల ప్రాణాలంటే వారికి కూడా లెక్కలేదా? ఈ దారుణాలను చూస్తున్నారా? లేక కళ్ళు మూసుకొని లంచాలను జేబులో వేసుకుంటున్నారా? వందల మంది విద్యార్థుల ప్రాణాల కంటే మీకు లెక్కే లేదా? ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి అవే వాహనాల్లో మా పిల్లలను పంపిస్తున్నామని, వారేమో నిబంధనను అతిక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ వాహనాల విషయంలోనే ఇలా ఉన్నారంటే ఫీజుల విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. సెకండ్ క్లాస్ కూడా 1,12,000 ఫీజు వసూలు చేస్తున్నారట. ఏంటి దారుణం? ఇంత జరుగుతోన్న ఫీజు రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ గా ఉన్న డిఈఓ ఏం చేస్తున్నారు? ఇందుకు ఆయన కూడా మద్దతిస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఈ స్కూల్ నుంచి ఆయన గారికి ఓ ఐఫోన్ గిఫ్ట్ గా వెళ్ళిందట. ఇంకా ఎక్కడ నోరు తెరుస్తారు? ఈ విషయంలో కలెక్టర్ తో పాటు డిఈఓది తప్పే. వారిద్దరూ కలిసి స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ స్పందించాలి. విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందో చెప్పాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా భరోసా కల్పించాలి. లేదంటే మీ స్కూల్ భవిష్యత్తుకే ఇది ప్రమాదం.